అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈరోజు మేమందరం అయితే ట్యాంక్ బండ్ వెళ్తున్నామండి. ఇంటి దగ్గర నుంచి 6:30కి అయితే బయలుదేరామండి. ఇక్కడ చూడండి, సచివాలయం సెక్రటేరియట్ లైట్ల వెలుగులో చాలా అందంగా కనబడుతుంది. నిజంగా హైదరాబాదు నైట్ టైంలో చూడడానికి చాలా బాగుందండి. హైదరాబాద్ జనాభా 1 కోటి దాటిందంటే మన హైదరాబాద్లో ఎంతమంది బ్రతుకుదేరు కోసం వచ్చారో చూడండి. మన హైదరాబాదు ప్రపంచ పటంలో కూడా అంతే స్థానాన్ని సంపాదించుకుంది కదా. మన తెలుగు వారందరికీ ఇది ఒక గొప్ప గర్వకారణమే కదండి. ఇక్కడ చూడండి, నైట్ టైంలో అమరవీరుల స్తూపం, అలాగే సెక్రటేరియట్ ఒక రాజభవనం లాగా కనబడుతుంది. ఇందులో ఒక టెంపుల్ కూడా ఉంది. చూడండి, చాలా నైట్ టైంలో చూడడం ఇదే మొదటిసారండి. హైదరాబాద్లో ఉండి రోజు చూసేవారికి అంతగా అనిపించకపోవచ్చు, కానీ మొదటిగా చూసేవారికి మాత్రం వావ్ అనిపించేలా ఉంది. అందరం ఆటోలో అయితే దిగామండి. ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి దాదాపు 15 to 20 మినిట్స్ పట్టింది. ఓలా ఆటో బుక్ చేసుకొని వచ్చాము. ఆటో దిగిన తర్వాత డైరెక్ట్ సచివాలయం దగ్గర నుండి నడుచుకుంటూ తిరుగుతున్నామండి ట్యాంక్ బండ్ అంతా. నిజంగా సచివాలయం చూడగానే నాకు అందరం సచివాలయం ముందు నుండి నడుచుకుంటూ వెళ్తున్నాము. ఇక్కడ పెయింటింగ్స్ అయితే వేస్తున్నారండి. మన బొమ్మని పెన్సిల్తో పేపర్ మీద ఎలా ఉంటామో అలా గీసి అయితే ఇస్తారన్నారు. మేమైతే చూసి నడుచుకుంటూ మళ్ళీ వెళ్తున్నాము. సచివాలయమును చూడటం ఇదే మొదటిసారి. టీవీలో, న్యూస్లో, వార్తలలో చూడడమే కానీ లైవ్లో చూడడం ఇదే మొదటిసారి. ఇక్కడ చూడండి, దాని పక్కనే బిర్లా టెంపుల్ కూడా కనబడుతుంది. భలే అనిపించిందండి నిజంగా చూడడానికి. బిర్లా టెంపుల్ మాత్రం పాలరాతిలో ఎలా మెరుస్తుందో చూడండి. మొదటిసారి చూడడం, అదే నైట్ టైంలో చూడడం అయితే నిజంగా చాలా బాగా అనిపించిందండి. ట్యాంక్ బండ్ మీద నైట్ టైంలో నడుచుకుంటూ వెళ్తే చాలా బాగుంది. ఇక్కడ చూడండి, మా వారు, పిల్లలు, చిన్న తమ్ముడు, మరదలు వాళ్ళ చెల్లి. సాలార్జంగ్ మ్యూజియం వీడియోలో చిన్న తమ్ముడిని మిస్ అయ్యాను కదా అని చెప్పాను కదండి. ఇప్పుడైతే పెద్ద తమ్ముడిని మిస్ అయ్యాను. వాడికి లీవ్ ఇవ్వలేదని వాడు రాలేదండి. అందరం చాలా రోజుల తర్వాత బయటకు వచ్చాము. పెద్ద తమ్ముడు కూడా ఉంటే బాగుండేది. పొద్దున్న నుండి ఎక్కడికి వెళ్ళామని అందరం ఆలోచించి ఈవినింగ్ టైంలో ట్యాంక్ బండ్ వెళ్దామని డిసైడ్ అయ్యామండి. సచివాలయం నుంచి చూస్తే బిర్లా టెంపుల్ చూడండి, పాలరాతిలో వెలిగిపోతుంది. నాకు ఎంతో ఇష్టమైన దైవం అండి వెంకటేశ్వర స్వామి. ఓం నమో వెంకటేశాయ. మళ్ళీ హైదరాబాద్ వచ్చినప్పుడు ఈవినింగ్ టైంలో బిర్లా టెంపుల్ వెళ్ళాలనుకున్నాను. ఇక్కడ చూడండి, అమరవీరుల స్తూపం హైదరాబాద్ మధ్యలో ఉంటుంది. ట్రాఫిక్ అంతా ఆ అద్దంలోనే కనబడుతుంది. ఎంతోమంది అమరవీరులు త్యాగాల వల్ల మనకు ఈ తెలంగాణ వచ్చింది కదండి. చాలా రోజుల తర్వాత అందరం కలిసి చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసామండి. ఇక్కడ సచివాలయం ముందు ఒక పార్క్ అయితే ఉంది చిన్నది. నైట్ టైంలో వస్తే చాలా రద్దీగా ఉందండి. పిల్లలందరూ చాలా ఎంజాయ్ చేశారు. నిజంగా నైట్ టైంలో చాలా మంది ఉన్నారండి. డే టైంలో ఎలా ఉంటారో తెలియదు, కానీ ఎందుకంటే మేము ఫస్ట్ టైం కదా ఇక్కడికి రావడం. నైట్ టైంలోనే చాలా బాగుందండి. అంత లైట్ల వెలుగులో ఇక్కడ వాటర్ ఫాలింగ్ ఉంది. ఇందులో పిల్లలు చూడండి ఏ విధంగా ఆడుతున్నారో, చాలా ఎంజాయ్ చేస్తున్నారు. పబ్లిక్ కూడా చాలా మంది ఉన్నారు. ఇందులో పిల్లల్ని ఆడిపించడానికి చాలా గేమ్స్ ఉన్నాయండి. ఇక్కడ చూడండి, మేమందరము, అలాగే మా పెద్దోడు బుల్ రైడ్ ఎక్కుతానన్నాడు. బుల్ రైడ్ ఆడుతుంటే భలే థ్రిల్లింగ్గా అనిపించిందండి. ఇక మేమందరము, నేను, మా మరదలు వాళ్ళ చెల్లి, మా చిన్ని తల్లి అందరం ఒకసారి వాటర్లోకి వెళ్ళామండి. వాటర్ అయితే చాలా చల్లగా ఉన్నాయి. కాసేపు అయితే వాటర్లో అలా ఎంజాయ్ చేసాము.
ఇక్కడ బ్రేక్ డాన్స్ గేమ్ కూడా ఉంది. పిల్లలిద్దరూ ఎక్కారు. ఎవరైనా ట్యాంక్ బండ్కి రావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా నైట్ టైంలో రండి. పిల్లలతోటి చాలా ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ మా చిన్ని తల్లి చూడండి, చిన్న పిల్లల రంగుల రాట్నం అయితే ఎక్కి వాళ్ళ ఫ్రెండ్స్ తోటి అయితే హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంది. ఎప్పుడు హైదరాబాద్ వచ్చినా ఏదైనా పని ఉంటే చూసుకొని హడావిడిగా వెళ్ళే వాళ్ళం. ఈసారి 3 days హైదరాబాద్ ట్రిప్లో కోడలతోటి మేనల్లుతోటి అయితే చాలా ఎంజాయ్ చేసాము. మొదటి రోజు సాలార్జంగ్ మ్యూజియం వెళ్ళాము పెద్ద తమ్ముడితో. రెండో రోజు మా వారి పిన్ని గారి కోడలు శ్రీమంతానికి వెళ్ళాము. ఇది 3వ రోజు అండి. రేపు మార్నింగే ఊరెళ్ళాలి. ఇక ఈ రోజైతే చిన్న తమ్ముడితో అందరితో కలిసి ట్యాంక్ బండికి వచ్చాము. ఇక్కడ చూడండి, నా ముద్దులమైన కోడలు జంపింగ్ ఆడమంటే తమ్ముడు చేయి పట్టుకొని అయితే ఎగురుతుంది. అది దానికో సంతోషం. అది పిల్లలతో కలిసి అది కూడా ఈరోజు చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసింది. ఇక్కడ ట్రెక్కింగ్ కూడా ఉందండి. అందరూ ట్రెక్కింగ్ ఆడుతున్నారు. ఇక్కడ మా కన్నయ్య చూడండి ఎంత జాలీగా చూస్తున్నాడో. అందరికీ అన్ని గేమ్స్ ఉన్నాయి, నాకు మాత్రం ఏ గేమ్ లేదన్నాడు చూస్తుండు వాడు. గేమ్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఇక్కడ వాటర్ ఫాల్ డ్యాన్స్ కూడా ఉందంటండి. ఈ పార్క్లో ఆడవాళ్ళు షాపింగ్ చేయడానికి చాలా రకాలైన షాప్స్ అయితే ఉన్నాయండి. ఇయర్ రింగ్స్ చాలా రకాలుగా చాలా బాగున్నాయి. నిజానికి డిజైన్స్ కూడా చాలా కొత్తగా అనిపించాయి. ఎవరైనా వస్తే ఒకసారి అయితే విజిట్ చేయండి. ఆ షాప్స్ దగ్గర నుంచి కొంచెం ముందుకు వెళ్తే ట్యాంక్ బండ్ మీద బోట్స్ అయితే వెళ్తాయి బుద్ధుని స్టాచ్యూ దగ్గరికి. మేము అక్కడికి వెళ్ళేసరికి 9 o'clockకే క్లోజ్ అన్నారండి. మేమైతే బోట్ అయితే ఏమీ ఎక్కలేదు. ఒకసారి చూద్దామని అయితే వెళ్ళాము. టికెట్స్ తీసుకున్న వాళ్ళు బోట్ అయితే ఎక్కడానికి వెళ్తున్నారు. బోట్ ఎక్కిన వాళ్ళు అయితే వస్తున్నారు. ఇదే లాస్ట్ ట్రిప్ అంటండి. బోట్లు వస్తుంటే చూస్తూ కాసేపు అయితే అలా కూర్చున్నాము. ఎవరైనా మిడిల్ క్లాస్ పీపుల్ పిల్లల్ని ఎటైనా ట్రిప్కి తీసుకెళ్ళాలంటే మాత్రం పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారు. మనకు కూడా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఎప్పుడు ఈ బిజీ లైఫ్ బిజీ షెడ్యూల్లోనే గడుపుతూ ఉంటాం కదా. నైట్ టైంలో ట్యాంక్ బండికి వచ్చి పిల్లలతోటి ఎంజాయ్ చేయండి. టైం వచ్చేసి 9 దాటిందండి. మేమైతే అందరం ఇక ఇంటికి బయలుదేరాము. పార్క్ క్లోజింగ్ టైం కూడా అయిందంటండి. అందరైతే వెళ్తున్నారు. మా ఈ చిన్న ట్రిప్పు మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.